ఇంటిలో తయారు చేసుకునే కూర కారం అండి. కేజీ కాయలకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 100 గ్రాములు మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. వేయించి ఉండడం అయిపోయిందండి. ప్లేట్లో వేసేసుకుందాం. అదే పాన్లో పావు కేజీ ధనియాలు వేసుకుని వేయించుకోవాలండి. ఈ ధనియాలు కూడా చక్కగా దోరగా వేయించుకుని ప్లేట్లో వేసేసుకుందామండి. కనుక చేసుకుంటే కూర కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా కష్టపడితే సరిపోతుంది. అదే పాన్లో 100 గ్రాములు జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకుందామండి. వేగిపోయిందండి. జీలకర్రను కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుని ఎండలో పెట్టుకుందామండి. ఇలా చేసుకున్న కారం కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ పావు కిలో పసుపు కొమ్ముల్ని ముక్కలుగా కొట్టుకుని బాక్స్లోకి తీసుకుందామండి. ఈ పసుపు కొమ్ములు మాత్రం ఎండబెట్టకూడదండి. నేను ఇక్కడ సన్న మిరపకాయలు అర కేజీ, బండ మిరపకాయలు అర కేజీ తీసుకున్నానండి. తొడాలు తీసేసి చక్కగా ఎండలో పెట్టేసి ఇవన్నీ కూడా నేను మిల్లుకు పట్టించేస్తున్నానండి. ఇక్కడ 100 గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలుసుకుని ప్లేట్లోకి తీసుకున్నానండి. 100 గ్రాములు వంట ఆముదం కూడా తీసుకున్నాను. ఒక డేషన్ తీసుకుని ఆడించుకున్న కారం అంతా కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారంలో 100 గ్రాములు సాల్ట్ అండి. మీ దగ్గర గల్లుప్పు ఉంటే కొట్టి తీసుకోండి. నా దగ్గర గల్లుప్పు లేదు, అందుకే సాల్ట్ వేసానండి. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చిగా కొట్టేసి వేసుకోవాలండి. 100 గ్రాములు వంట ఆముదం కూడా వేసి ఈ కారానికి 3 కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. నాకైతే ఇక్కడ అరగంట పైనే పట్టిందండి కలుపుకోవటానికి. ఇక్కడ మాత్రం ఇవన్నీ కూడా కారానికి పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత డబ్బాలో వేసేసుకుని మూత పెట్టేసుకోవటమేనండి. ఇలా కనుక మీరు కూర కారం చేసుకుని వాడుకుంటే కూరలు మాత్రం చాలా టేస్ట్గా వస్తాయండి. కారం కూడా రుచిగా ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుందండి.